హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. గట్టిగా మాట్లాడుకుందాం. అందరికీ ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటి అంటే సెప్టెంబర్ 22 నుండి జిఎస్టీ తగ్గుతుంది. మన జోబుల్లో మంట వేసిన జిఎస్టీ ఇప్పుడు చల్లబడింది. ఫ్రెండ్స్, ఊహించండి, మీరు ఒక చిన్న కారు కొంటున్నారు, ధర 8 లక్షలు, కానీ ఇప్పుడు నేరుగా 80,000 తగ్గుతుంది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఐటమ్స్ మీద జిఎస్టీ తగ్గుతుంది. టూత్పేస్ట్ నుంచి టీవీ వరకు, బట్టల నుండి బైక్ వరకు. ఈ తగ్గింపు మనకి ఎంతవరకు లాభం ఇస్తుంది, సాధారణ మనిషికి ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది, ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, మీ జోబులకు ఇది చాలా అవసరం. మొదట మనం డైలీ యూజ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో ప్రతిరోజు వాడే వస్తువులు, టూత్పేస్ట్ నుండి షాంపూ, బటర్, గీ, చాక్లెట్, బిస్కెట్, ముందు వీటిపై 20% జిఎస్టీ ఉండేది. ఉదాహరణకి ఒక టూత్పేస్ట్ ధర 70 రూపాయలు ఉంటే జిఎస్టీ యాడ్ చేస్తే 90 అయ్యేది. ఇప్పుడు తగిన రేట్ల వల్ల ఇది కేవలం 60 రూపాయలకి మాత్రమే వచ్చేస్తుంది. బటర్ ప్యాకెట్లు ముందు 170 రూపాయలు ఉండేది, ఇప్పుడు రేట్లు తగ్గడం వల్ల 150 రూపాయలకు వచ్చేస్తుంది. చాక్లెట్ల ధర, బిస్కెట్లు ప్యాకెట్లు కూడా అదే రేంజ్లో తగ్గాయి. ఊహించండి, ఒక కుటుంబం నెలకి ఇలాంటి ఐటమ్స్ మీద 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడు కనీసం 200 నుండి 300 సేవ్ అవుతాయి. అంటే ఏటా 3,000 నుండి 4,000 జోబులో మిగులుతాయి కదా. ఇప్పుడు మనం పెద్ద వస్తువుల గురించి మాట్లాడుకుందాం. కార్ల ముందు 28% జిఎస్టీ ఉండే, ఇప్పుడు అది కేవలం 18% అయింది. బైక్స్ వచ్చేసి ముందు కూడా బైక్స్ 28% ఉండే, ఇప్పుడు 18% అయింది. అంటే 60,000 పెట్టి బైక్ కొంటే దాదాపు 6,000 వరకు తగ్గుతుంది బైక్స్ మీద. అండ్ హోమ్ అప్లయన్సెస్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ కుక్కర్, టెలివిజన్ ముందు 28% ఉండే, ఇప్పుడు 18% అయింది. అంటే ఒక టీవీ, 40,000 టీవీ మీద కనీసం 4 నుండి 5,000 తగ్గుతాయి. ఇప్పుడు మనకి చాలా అవసరమయ్యేది హెల్త్ అండ్ ఇన్సూరెన్స్. ముందుగా 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు అది కేవలం 12%కి అయింది. అంటే ఉదాహరణకు ఒక పాలసీ ప్రీమియం 19,000 ఉండేది, జిఎస్టీతో అది 23,000 అయ్యేది. ఇప్పుడు తగ్గడం వల్ల 16,000కే వస్తుంది. అంటే 6,000 సేవ్ అవుతున్నట్టే కదా. ఇంకా ఇన్సులిన్, బ్లడ్ షుగర్ కిట్స్, హాస్పిటల్ డయాగ్నోస్టిక్ కిట్స్, ఇప్పుడు వాటి మీద 0 జిఎస్టీ. ఇది ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ అండ్ సీనియర్ సిటిజన్స్కి పెద్ద రిలీఫ్. ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే పెన్సిళ్ళు, షార్ప్నరు, ఎరేజరు, నోట్బుక్స్ ముందు 12% జిఎస్టీ ఉండే, ఇప్పుడు 0 చేశారు. డైపర్లు, ఫీడింగ్ బాటిల్స్ ముందు 12% ఉండి, ఇప్పుడు కేవలం 5% చేశారు. పిల్లల చదువుకి, ఆరోగ్యానికి ఇది పెద్ద బూస్ట్. అన్ని వస్తువుల మీద తగ్గిందా జిఎస్టీ? లేదనే చెప్పాలి. లగ్జరీ ఐటమ్స్ మీద జిఎస్టీ తగ్గలేదు. ఎలాగంటే ఐపీఎల్ టికెట్ 18% ఉండే జిఎస్టీ ఇప్పుడు 28% చేశారు. సిగరెట్స్, పాన్ మసాలా కూడా ఏం తగ్గలేదు. అండ్ కోక్, పెప్సీ, సోడాల మీద కూడా ఏం తగ్గలేదు. గవర్నమెంట్ సిగ్నల్ స్పష్టంగా ఉంది. ఆరోగ్యం అండ్ ఎడ్యుకేషన్కి రిలీఫ్, లగ్జరీ అండ్ వ్యసనాలకి పెనాల్టీ. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గింపు వెనకాల అస్సలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. గవర్నమెంట్కి కలెక్షన్ సేమ్గా వస్తాయి, కానీ కామన్ మ్యాన్కి బర్డెన్ తక్కువ అవుతుంది, స్పెండింగ్ పెరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్లో ఎలా ప్రభావం చూపుతుందంటే కన్జంప్షన్ పెరుగుతుంది, చిన్న వ్యాపారులు లాభపడతారు, అని ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కొంచెం. ఇంకా ఈ వస్తువులపై తగ్గించే అవకాశం ఉంది అంటే ప్యాకేజింగ్ ఫుడ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ మరియు డిజిటల్ గ్యాడ్జెట్స్ మీద కొంచెం ఇంకా జిఎస్టీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది పెద్ద గిఫ్ట్. ఇక మీ పని ఏమిటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.